హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, దేవీ నవరాత్రులు 9 రాత్రులు మరియు 10 రోజులు జరుపుకునే హిందూ పండుగ. దీనిలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. ఈ పండుగకు ప్రధాన పురాణం మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించడమే. ఈ పండగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ 9 రోజులలో అమ్మవారిని శక్తి స్వరూపంగా ఆరాధిస్తారు. ఫ్రెండ్స్, మరి ఇలాంటి దేవీ నవరాత్రుల గురించి తెలుసుకుందామా? అసలు దేవీ నవరాత్రులు అనగానే అర్థం ఏమిటంటే, సంస్కృతంలో నవ అంటే 9, రాత్రులు అంటే రాత్రులు అని అర్థం. ఈ 9 రాత్రులు దేవి శక్తులకు అంకితం చేయబడ్డాయి. అదేవిధంగా మహిషాసుర సంహారం దేవీ నవరాత్రుల వెనుక ఉన్న ముఖ్యమైన పురాణం ప్రకారం మహిషాసురుడనే శక్తివంతమైన రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. ప్రతి సంవత్సరం దేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ 9 రోజులు ప్రజలందరూ దేవీ యొక్క 9 రూపాలను పూజిస్తారు. ఫ్రెండ్స్, నవరాత్రులు మనమైతే ముఖ్యంగా 3 రకాలుగా జరుపుకుంటాము. అవేంటంటే శరద్ నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, గుప్త నవరాత్రులు. శరద్ నవరాత్రులు అత్యంత ప్రసిద్ధి చెందిన నవరాత్రులు. ఇది ఆశ్వయుజ మాసంలో అనగా సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో అయితే ఈ నవరాత్రులను జరుపుకుంటాము. దీనిని దసరా అని కూడా అంటారు. ఇంకా చైత్ర నవరాత్రులు. ఈ నవరాత్రులు వసంత ఋతువులో అనగా మార్చ్, ఏప్రిల్లో వచ్చే నవరాత్రులు. దీని చివరి రోజును రామనవమిగా జరుపుకుంటారు. మరియు గుప్త నవరాత్రులు. ఈ నవరాత్రులు సంవత్సరంలో 4 గుప్త నవరాత్రులు వస్తాయి. ఫ్రెండ్స్, నవరాత్రులు శక్తిని, దేవీ స్వరూపాన్ని పూజించే పండుగ. దేవి యొక్క 9 రూపాలను పూజించడం వల్ల 10 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ శరన్నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో దేవతగా జగన్మాతను కొలుస్తారు. తొలి రోజు శైలపుత్రి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలాధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందీవాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీ దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. రెండో రోజు బాల త్రిపుర సుందరి. రెండో రోజు పరాశక్తి బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. మూడో రోజు గాయత్రీదేవి. వేదస్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూం భువస్సః తత్సవితుర్నే భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. నాలుగో రోజు లలితాదేవి. త్రిపురరాత్యలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత.
త్రిగుణాత్మకమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకుగడ్డ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవీ అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు సరస్వతీదేవి. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 6వ రోజు అన్నపూర్ణాదేవి. 6వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 7వ రోజు మహాలక్ష్మి. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. 8వ రోజు దుర్గాదేవి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వాత్ర విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి. నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. 10వ రోజు రాజరాజేశ్వరీదేవి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత
మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. ఫ్రెండ్స్, మరి దేవీ నవరాత్రుల గురించి ఎన్నో విషయాలనైతే తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.